వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోటగుమ్మం సెంటర్ లోహర్ఘర్ తిరంగా కార్యక్రమం బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆధ్వర్యంలో వ్యాపార దుకాణాలకు ప్రజలకు జాతీయ జెండా పంపిణీ. వరంగల్ చౌరస్తాలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండకు నిరసన. హాజరైన వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి. కోరుకొండ మండలంలో హర్ఘర్ తిరంగ్ ర్యాలీ పాల్గొన్న సరస్వతి విద్యార్థులు ఉపాధ్యాయ బృందం. వరంగల్ MGM ఆసుపత్రి గాంధీ విగ్రహం ముందు జూనియర్ వైద్యులు ఆందోళన. అత్యాచారం, హత్యకు పాల్పడిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని MGM జూనియర్ డాక్టర్లు డిమాండ్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి అన్నారు. వరంగల్ చౌరస్తాలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసన సభ చేపట్టారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశంపై మొదలైన నిరసనలు అదుపు తప్పి హింసాకాండగా మారి మత విద్వేషంగా రూపుదాల్చే వరకు హిందూ వ్యతిరేక మారణకాండగా మారిందని, ఏ హిందువులైతే 50 సంవత్సరాల క్రితం ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటుకు అండగా నిలిచారు, ఆ హిందువులపైనే ఇప్పుడు బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నాయని, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హిందూ స్త్రీ పురుషులకు రక్షణ లేకుండా పోయిందని, దేశ ప్రధాని చర్యలు తీసుకొని బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని గంటా రవికుమార్ కోరారు. ప్రతి మనిషికి కూడా ప్రార్థిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణ ముందుకు రానా ముందుకు హర్ఘర్ తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున జాతీయ జెండాతో ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, రైల్వే స్టేషన్, శ్రీనివాస టాకీస్ మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్, శిశు మందిర్, పాఠశాల వరకు నిర్వహించడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తూ మంచిర్యాల పట్టణ బంద్కు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్న పట్టణ ప్రజలు, దుకాణదారులు విజయవంతంగా సాగుతున్న బంద్. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి అశ్విన్, తులం మధుసూదన్ రావు, గోలిరాము, పల్లి రాకేష్, మిట్టపల్లి మొగిలి, అమరేష్ రాజు, ప్రవీణ్, జోగు శ్రీదేవి, తిరుమల, అశోక్ శ్రీనివాస్, సుజిత్, చిరంజీవి, కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జిల్లా యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి
మండలంలో ప్రతి పట్టణంలో తిరంగా యాత్రలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో కూడా తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. ఈ తిరంగా యాత్రలో పాల్గొన్న బీజేపీ, బీజేవైఎం మరియు పట్టణ పుర ప్రముఖులకందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మనమందరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయడము, అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని జాతీయ జెండాను మనం ఒక పండుగలాగా దానికి గౌరవం ఇస్తూ మనమందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వరంగల్ ఐఎంఏ హాల్ నుండి ఎంజీఎం కూడల మీదుగా కేఎంసీ కళాశాల వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన వరంగల్ కేఎంసీ విద్యార్థులు పాల్గొన్న తెలంగాణ స్టేట్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీ ప్రసాద్, వరంగల్ జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అన్వర్, కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఐఎంఏ వైద్యులు, కేఎంసీ వైద్య విద్యార్థులు. ర్యాలీలో భాగంగా ఎంజీఎం కూడల వద్ద తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్ల ప్రాణాలకు రక్షణ లేదని, ఇంతటి కఠినమైన దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయని మండిపడ్డారు. కోల్కతా ఆర్జీకర్ కళాశాల వైద్య విద్యార్థిని హత్య అనుమానుషమని, తక్షణమే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కోల్పోవడం జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలి. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ల ప్రాణాలకే సహాయం సహకారం లేకపోతే, వాళ్ళ ప్రాణాలకే కనుక సపోర్ట్ లేకపోతే మరి పేద ప్రజల రోగాలు ఏం కావాలి? వాళ్ళ ప్రాణాలు ఎవరు కాపాడతారు? రాజకీయ నాయకులు వచ్చి కాపాడతారా, లేకపోతే ఇంకెవరన్నా బిజినెస్ మ్యాన్ వచ్చి కాపాడతారా? జూనియర్ డాక్టర్ నుంచి మొదలు పెడితే సీనియర్ డాక్టర్ వాళ్ళకు ఇన్ని మెడికల్ కాలేజీలలో ఎక్కడ మినిమం వసతులు లేవు. వాష్రూమ్ పోవడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, ఒక గంట నిద్రపోవడానికి 48 గంటలు డ్యూటీ చేసే డాక్టర్లకు రెస్ట్ తీసుకునే రెస్ట్ రూమ్ లేదు, మినిమం సేఫ్టీ అంటూ లేదు. వరంగల్లో మొట్టమొదటిసారిగా మట్టితో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు అన్నారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా వరంగల్ ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా 40 అడుగుల ఎత్తు మట్టితో భారీ గణపతి విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన ఆకుతోట సంజీవిని అర్చకులు శేషు అభినందించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో పీఓపీ విగ్రహాలను వాడకుండా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆకుతోట సంజీవ్ విజ్ఞప్తి చేశారు. జరగబోయే ఉత్సవాలలో ప్రతిరోజు హోమం కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది అని, భక్తులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుందని సంజీవ్ తెలియజేశారు. ఒక వినాయకుడి యొక్క నవరాత్రులతో ధర్మ జాగరణ అనేది జరగాలి, ధర్మశ్రద్ధ అనేది ప్రజల్లో పెంపొందింపజేసుకోవాలి. ఎందుకంటే సకల ధర్మాల వారు అందరూ పరమత సహనంతో జీవించాలి అన్న సదాశయంతో ఆకుతోట సంజీవ్ గారి యొక్క నేతృత్వంలో మన మడిపల్లి కృష్ణ గారు, నర్సింగ్ గారు, పిట్ట నరసింహరావు గారు, మా అందరి గురుతుల్యులు, భారతదేశంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న డాక్టర్ సుమన్ శర్మ గారు, డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారు, మహనీయులు చాలామంది, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడి గణపతి నవరాత్రులు చేసేందుకు ప్రధాన కారణం మన వరంగల్ వాసులు. ఎవరు చూడు హైదరాబాద్. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమినాబాద్ గ్రామంలో శ్రావణ మాసం బోనాల పండుగ నేపథ్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించే పండుగ చేసుకున్నారు. వరంగల్ జిల్లా సంగం మండలం కొంటపల్లి గ్రామంలో శ్రావణ మాసం బోనాల పండుగ నేపథ్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించే పండుగ చేసుకున్నారు.
కొల్చారం మండలం పరిగుంత గ్రామంలోని సీతారామన్ జేయూ రైస్ మిల్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ నిర్వహించడం జరిగిందని కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గాఫర్ మియా తెలిపారు. బుధవారం నాడు కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో ఆవరణలో పైడి శ్రీధర్ గుప్తా నుండి స్వాధీనం చేసుకున్న రైస్ మిల్లుకు వేలంపాట నిర్వహించారు. టెండర్లో జోగిపేట ప్రాంతానికి చెందిన విఠల్ రెడ్డి అనే వ్యాపారి 10,51,00,000కు వేలంపాట పాడి రైస్ మిల్ని దక్కించుకున్నారని తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ధర 10,24,00,000 అని, అంతకంటే ఎక్కువ ధర రావడంతో వేలంపాట ప్రక్రియను పూర్తి చేసి జిల్లా కలెక్టర్కు నివేదికను పంపడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. టెండర్ విధి విధానాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని తహసీల్దార్ గాఫర్ మియా తెలిపారు. వరిగుంతం గ్రామంలో కదా ఎంఎస్ ఇండస్ట్రీస్ శ్రీ సీతారామన్ రైస్ మిల్ శ్రీ పైడి శ్రీధర్ గుప్తాకు చెందినది. తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్లో భాగంగా ఈరోజు వేలం వేయడం జరిగింది. మరి ఈ వేలంలో కేవలం ఒక్కరే బిడ్డర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎస్టిమేటెడ్ అమౌంట్ 10,24,00,000 ఏదైతే ఉందో దానికంటే హైయెస్ట్గా 10,50,00,000కు అతను బిడ్డింగ్ వేయడం జరిగింది. మరి ప్రపోజల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పంపించి మరి ఆమోదం పొందిన తర్వాత ఇటు సేల్ యాక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. తెలంగాణ మీడియా ఇన్ఛార్జిగా మీటీవీ చీఫ్ కోఆర్డినేటర్ జాబర్ అహ్మద్ను తెలంగాణ లైబ్రరీ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మీటీవీ చీఫ్ కోఆర్డినేటర్ బాబర్ అహ్మద్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు ఎంతగానో కృషి చేయడం జరుగుతుందని ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నిబద్ధతతో ఎంతో కష్టపడి పనిచేస్తున్న తన సేవలను గుర్తించి తెలంగాణ మీడియా ఇన్ఛార్జిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మీడియా ఇన్ఛార్జిగా నియమించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, బాధ్యతాయుతంగా తమ సేవలను అందిస్తానని తెలిపారు. ప్రపంచ ధనవంతులైన చదువుకున్న జ్ఞాని ముందు చిన్నవారే. చదువుతో అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. సోమవారం హనుమకొండ 4వ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ బాసిత్ నగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో హనుమకొండ వాస్తవ్యులు పింగళి రాణా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దుస్తులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మొదటగా విద్యార్థులు తమ కరతాళ ధ్వనుల నడుమ అపూర్వ స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ చదువుపై శ్రద్ధ వహించాలని, ప్రధానంగా 10వ తరగతి అనంతరం విద్యార్థి జీవితం మలుపు కీలకంగా ఉండే తరుణం కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుందని, విద్యార్థుల అభ్యున్నతికి కీలక భూమిక పోషించాలని కోరారు. గుర్తు కలెక్టర్ గారికి దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు నాకు గుర్తున్నది. తప్పకుండా ఇవాళ నేను ఫాలోఅప్ చేసి పరమాత్మ గారికి ఆల్టర్నేట్ ల్యాండ్ ఏర్పాటు వారు కనుక ఒప్పుకున్నట్టయితే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇప్పించే బాధ్యత తీసుకొని దాన్ని త్వరలోనే మీకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా నేను తప్పకుండా తీసుకుంటాను. మరి బాత్రూమ్ లాంటివి అన్నీ బాత్రూమ్ లాంటివి ఇంకేమన్నా అవసరం ఉంది అవి ఇక్కడ మనకి ఏంటంటే ల్యాండ్ కదా, ల్యాండ్ నా నిధి నుంచి 2 లేదా 3 లక్షలు కావాలంటే నా ప్రపోజల్స్ ఉంటే పంపించండి. అదే కార్యక్రమాలకు దాతలు సహకరించడం నిజంగా కూడా పింగిరి రాణా ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తూ వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇంకా అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలకు ముందుండాలని చెప్పి కోరుకుంటూ, నిజంగా కూడా నేను కూడా చదివింది 7th క్లాస్ తర్వాత గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్. కాకపోతే చదువు మీద ఎక్కువ అబ్బకాల పోలేక డిగ్రీ దాకా అతి కష్టం మీద కంప్లీట్ చేసినా కానీ చదువు ఉంటే బయట మన సొంత ఆస్తి 1000 కోట్లు ఉన్నా అవి ఇవాళ ఉంటే రేపు ఉండయి కావచ్చు, కానీ చదువు ఉంటే ఒక డిసిప్లిన్ మంచి ప్రతిదానికి కూడా
ఎన్ని వేల కోట్లున్నా మీ ముందు తల వంచి మాట్లాడవలసిందే తప్ప చదువు తర్వాతనే ఏది కానీ. మరి మీరందరూ కూడా ఇంత మంచి ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలంటే మీరందరూ కూడా మంచిగా చదువుకొని దేశానికి వెన్నెముక తిరిగి ఉండవలసిన బాధ్యత. దేశంలోని ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు దేశ ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బీజేవైఎం వికారాబాద్ జిల్లా నాయకులు పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో బీజేవైఎం నాయకులు తిరంగా బైక్ ర్యాలీ యాత్రను నిర్వహించారు. తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఇంద్ర చౌక్ ప్రాంతాల గుండా సుమారు 100 మంది యువతులు తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ వీరేశం తాండ్రా నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలలో హర్ ఘర్ తిరంగాలో భాగంగా బైక్ ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేశంలో ప్రతి పౌరుడిలో దేశ ఔన్నత్యాన్ని, జాతీయ భావం పెంపొందించేందుకు కోసం దేశ ప్రధానమంత్రి మోడీ తలపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని అన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. నేను వీరేశం, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో తిరంగా ర్యాలీ మొదలెట్టడం చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. ర్యాలీకి సహకరించిన పెద్దలకి, బీజేపీ పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే రేపు జరగబోయే 15th ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపైన జెండా ఎగరేసి మన జాతీయతను పెంచాలి. ధన్యవాదాలు. అలాగే ఈ ర్యాలీకి సహకరించిన ప్రింట్ మీడియా కానీ, పోలీసులకు కానీ, సోషల్ మీడియా కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. బీజేవైఎం ఆధ్వర్యంలో నేడు తాండూరు పట్టణంలో తిరంగా యాత్ర ఘన విజయం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి యువమోర్చా మరియు పార్టీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. రేపు జరగబోయే 15th ఆగస్టు ఒక పండుగ వాతావరణంలాగా మనం జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఇదే తరగా మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా దీనివల్ల చాలా దేశానికి ఒక గర్వంగా, ఒక మంచి జనంగా అందరూ పిల్లలు అనుకుంటారు. రాబోయే తరాలకు కూడా దేశభక్తి దాటినటువంటి అందిస్తున్నట్టు ఒక మెసేజ్ అవుతుంది. ఇలాంటి వాతావరణం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి మనం 15th ఆగస్ట్ అంటే 26 జనవరి అంటే ఏందో తెలియని వాళ్ళకు కూడా చాలామందికి తెలుస్తుంది. అందరూ కూడా సంతోషంగా ఒక పండుగలాగా భావిస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పలు కంపెనీల నుండి మాట్లాడుతున్నామని, మీకు ఆఫర్లు వచ్చాయంటూ లేదా బయట దేశంలో చదువుతున్న తమ పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ మీ పిల్లలపై కేసులు నమోదయ్యాయని, రైతు రుణమాఫీ, రైతు బంధు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మీ వ్యక్తిగత వివరాలు తెలపాలంటూ వచ్చే ఫోన్లపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మీ పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు చెప్తూ మీ పేరుతో ఇతర దేశాలకి ఒక పార్సిల్ బుక్ అయిందని, ఆ పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి మీకు ఎవరైనా యూనిఫామ్ వేసుకున్న అధికారులు వీడియో కాల్ చేస్తూ మీరు డబ్బు చెల్లించాలని, కేసు నుంచి మాఫీ చేస్తామని బెదిరించారా? అట్లయితే మీరు సైబర్ నేరగాల ఉచ్చులో పడ్డట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా సైబర్ నేరగాలు చేసే యొక్క మోసాలు. ఇలాంటి కాల్స్ మీకు వచ్చినప్పుడు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ని సంప్రదించండి, క్రాస్ చెక్ చేసుకోండి, మోసానికి గురి కాకుండా ఉండండి. నగరానికి 50 కిలోమీటర్ల దూరం నుండి రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాల నుండి రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుంది అని, దీని ద్వారా భూములను కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తర భాగంలో సుమారు 1509 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుందని ఆయన తెలిపారు. డిసెంబర్ 6, 2021లో రీజనల్ రింగ్ రోడ్డు ప్రారంభానికి నాంది పలికింది అన్నారు. 2021 భూసేకరణకు ప్రభుత్వం ప్రతిపాదించగా గత ప్రభుత్వ పాలనలో భూసేకరణ పనులు నత్తనడకగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పనుల ప్రారంభానికి నోచుకోలేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ ఏరియాకి సంబంధించినటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని తీసుకోవడం జరిగింది.
ఈరోజు సాయంత్రం 5 గంటలకి న్యూఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు, తెలంగాణకు రావాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి సాయంత్రం 5 గంటలకి ఇద్దరు కేంద్ర మంత్రులు గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు కలిసి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, RRR నార్థన్ రీజియన్ తో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి ఒక సమీక్ష సమావేశం కొద్దిసేపటి తర్వాత న్యూఢిల్లీలో జరగబోతోంది. దానికి సంబంధించి అందరూ ఎంపీలను కూడా మామా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులు, వాటితో పాటు ఈ గ్రీన్ ఎక్స్ప్రెస్ వేలు, కొత్తగా ప్రతిపాదించబోతున్నటువంటి నేషనల్ హైవేస్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని పంపించి ఈరోజు కిషన్ రెడ్డి గారి ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి జాతీయ రహదారుల మీద ఒక సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించబోతోంది. దాంట్లో భాగంగా చాలా స్థానిక కోరుకొండ సరస్వతి విద్యానికేతన్ విద్యార్థులు 78వ స్వాతంత్ర దినోత్సవ పండుగలలో భాగంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుండి కోరుకొండ బస్టాండ్ వరకు దేశభక్తి నినాదాలతో 200 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అని సరస్వతి విద్యానికేతన్ కరస్పాండెంట్ శ్రీ పెనకటి గంగాధర్రావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్ననాటి నుండే వారికి స్వాతంత్ర సమరయోధుల గొప్పతనం గురించి వారికి నేర్పించడం ద్వారా వారికి దేశ గొప్పతనం తెలుస్తుంది. అంతేకాక నేటి తరం దేశ సంరక్షణ కోసం ముందుకు వెళ్లడానికి ఇదొక అవకాశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పెనకటి గంగాధర్రావు, ప్రిన్సిపాల్ శ్రీమతి ఆను, హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి ప్రభావతి, దుర్గా ప్రసాద్, వసంతరాయుడు తదితర ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. My name is Sam Gauri Devi. I am studying 9th class from Saraswati Vidyaniketan School, Korakanda. Respected principal sir, correspondent sir, teachers and all my dear friends. First of all, I wish you all a very happy Independence Day. Today is 15th August, the Independence Day of our country. It is the national festival of our country. On this day in 1947, our India got independence from the British rule. Many freedom fighters have sacrificed their lives for our freedom. There, such as Good evening to all. I am Maunika Saraswati from Saraswati Vidyaniketan, Korakanda. I am studying in grade 10. Today I am here to speak a few lines about the India's of great independence. Well, today is a great day of independence and we all celebrate our freedom as a nation. And remember those who great stalwarts who fight and make many sacrifices to make this freedom possible to us. So this is a day marks as a 78th anniversary of our country's independence. So first of all, wishing you all a very happy 78th Independence Day and enjoy your freedom in a faithful way. Those who great stalwarts who sacrifice our lives to make this freedom possible to us, we should remember and we should also pause and reflect what does freedom means to us and what does the use of making it. Freedom does not mean we use and we want and we make anything we want without regards of others, but freedom means to utilize the opportunities that nation provides to us and to perform our best, did our best in whatever field that we choose to make our nation purpose. So this is వరంగల్ MGM ఆసుపత్రి గాంధీ విగ్రహం ముందు జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో రెసిడెంట్ జూనియర్ వైద్యురాలి అత్యాచారం హత్యను ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. దేశంలో జూనియర్ వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని, వైద్య కళాశాలలో డ్యూటీ ముగించుకుని రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో హత్యకు కావించబడడం హేయమైన చర్య అని, దేశంలో ఏదో ఒక చోట వైద్యులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం డాక్టర్ అత్యాచారం హత్యపై స్పందించకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని, అత్యాచారం హత్యకు పాల్పడిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని MGM జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. డ్యూటీ చేస్తున్న టైంలో యాక్చువల్గా 36 గంటల డ్యూటీలో 4 గంటలు రెస్ట్ దొరుకుతుంది. ఆ రెస్ట్ తీసుకోవడానికి ఆ డ్యూటీ ప్లేస్లో రూమ్ లేక
సెమినార్ హాల్ రూమ్లో వెళ్ళి పడుకుంది. మార్నింగ్ 8 o'clock చూస్తే రేప్ అండ్ మర్డర్. దానికి సపోర్ట్గా వాళ్ళకు న్యాయం జరిగే వరకు, అలాగే ఈ ఇన్సిడెంట్ అనేది ఎందుకు జరిగిందంటే ఫస్ట్ డ్యూటీ ప్లేస్లో, వర్క్ ప్లేస్లో మినిమం ఫెసిలిటీస్ లేవు. ఇది ఓన్లీ ఆ కాలేజ్లో కాదు, మన తెలంగాణ మెడికల్ కాలేజెస్, నేషనల్ వైడ్ మెడికల్ కాలేజ్లో ఇక్కడ డ్యూటీ ప్లేస్లో ఫీమేల్స్కి రెస్ట్ రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. మన ఎంజిఎం తీసుకుంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేవు. దేశంలో ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలి అని ప్రతి ఇంటికి, వ్యాపారానికి, ప్రతి ఒక్కరికి జాతీయ జెండా నినాదాలతో బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు పంపిణీ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్థానిక కోటగుమ్మం సెంటర్లో వ్యాపార దుకాణాలకు, ప్రజలకు, వ్యాపారస్తులకు బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో ప్రతి షాపుకి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పరిమి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, జవ్వార్, కె హారిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, యువతకు దేశ నాయకుల యొక్క స్ఫూర్తిని కలిగించాలని, తద్వారా దేశం మరింత ముందుకు వెళ్తుందని అన్నారు. అనంతరం రాజమండ్రి ప్రధాన మెయిన్ రోడ్లో వ్యాపార దుకాణాలకు, స్థానిక ప్రజలకు జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లలిత కుమార్, జైన్, వీరచంద్ జైన్, సంజయ్, మల్లిడి శ్రీనివాసరెడ్డి, కిరణ్, రుక్మా మధవరావు, భువన్, తుంగుడి వెంకటరావు, రమణ కుమారి, రాజేశ్వరి, రౌతువాసు, తెలుగుదేశం నాయకులు కర్లి కాశీ విశ్వనాథ్, జనసేన నాయకులు పాలిక సతీష్, రొక్కం రాజేష్, యామిని, మోహన్, గురిశెట్టి కిరణ్, దాసరి, గిరీష్, బాలు, బీజీవైఎం పవన్, పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉండాలని చెప్పి ఆగస్టు 15 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి షాపు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాతీయ జెండాని వారి ఇంటి మీద ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి షాపు వ్యక్తి కూడా అలాగే వ్యాపార సంస్థ జెండాని ఏర్పాటు చేసి అందరూ కూడా స్వాతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మా స్థానిక ఎంపీ గారు అయినటువంటి శ్రీ దగ్గర పురంధేశ్వరి గారు ప్రతి ఇంటికి పిలిపించి ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమం పాల్గొనగా కోర్టు కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఆ సందర్భంగా ఇవాళ మెయిన్ రోడ్ 11 గంటల నుంచి జిల్లా సెంటర్ దాకా కూడా ఉన్నటువంటి వ్యాపార సంస్థలకి ఈ యొక్క జెండాని ఇవ్వడం కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దీని ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి సీనియర్ నాయకులు పరిమి రాధాకృష్ణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి హారిక గారు చేసి కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ప్రతి షాపు కూడా ఒక జెండా ఇవ్వాల్సిందిగా కార్యకర్తలు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటగుమ్మం సెంటర్ లోహర్ఘర్ తిరంగా కార్యక్రమం బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆధ్వర్యంలో వ్యాపార దుకాణాలకు, ప్రజలకు జాతీయ జెండా పంపిణీ. వరంగల్ చౌరస్తాలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండకు నిరసన. హాజరైన వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి. కోరుకొండ మండలంలో హర్ఘర్ తిరంగ్ ర్యాలీ పాల్గొన్న సరస్వతి విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గాంధీ విగ్రహం ముందు జూనియర్ వైద్యులు ఆందోళన. అత్యాచారం, హత్యకు పాల్పడిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఎంజీఎం జూనియర్ డాక్టర్లు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్.